G7 కూటమి మనిషి అభివృద్ధి చెందాలన్నా, తనకు కావాల్సిన సౌకర్యాలను పొందాలన్నా వివిధ రంగాలలో అనుభవమున్న వారితో కలిసి ఒక సమూహంగా ఏర్పడక తప్పదు. అలాగే ఒక దేశం విషయంలోనైనా కూడా అంతే. ఏదైనా దేశం తాను అభివృద్ధి చెందడానికి, సహాయ సహకారాలను పొందడానికి మరికొన్ని దేశాలతో కలిసి ఒక సమూహంగా ఏర్పడక తప్పదు. అలా ఏర్పాటైన ఒకానొక కూటమే G7 కూటమి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన 7 దేశాలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఏర్పడిన కూటమే ఈ G7 కూటమి. ఈ మధ్య కాలంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ వెళ్లి G7 కూటమి సమావేశాల్లో పాల్గొన్న వార్తలు మనం వినే ఉంటాం. ఈ సందర్భంగా అసలు ఈ కూటమిలో ఉన్న దేశాలు ఏవి, ఈ కూటమి యొక్క లక్ష్యాల వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రూప్ ఆఫ్ 7 అనేది పారిశ్రామిక ప్రజాస్వామ్య దేశాల యొక్క అనధికారిక కూటమి. ఈ కూటమిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇది గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్ వంటి ఉమ్మడి ప్రయోజనాలను చర్చించడానికి ప్రతి సంవత్సరం సమావేశమవుతుంది. ఈ సమావేశాలకు భారత్, దక్షిణాఫ్రికా, చైనా, బ్రెజిల్, మెక్సికో దేశాల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం జూన్ 13, 14, 15 తేదీల్లో ఇటలీలో జరిగిన 50వ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశ ప్రతినిధిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. G7 కూటమి స్థాపన వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే 1973 చమురు సంక్షోభం నేపథ్యంలో ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, యుఎస్, గ్రేట్ బ్రిటన్ మరియు జపాన్ అనే ఒక గ్రూప్ ఆఫ్ 5 దేశాల ఆర్థిక మంత్రుల అనధికారిక సమావేశంలో G7 దాని మూలాలను కలిగి ఉంది. ప్రపంచ చమురు సంక్షోభంపై చర్చల కోసం 1975లో ఫ్రాన్స్ అధ్యక్షుడు పశ్చిమ జర్మనీ, యుఎస్, గ్రేట్ బ్రిటన్, జపాన్ మరియు ఇటలీ నాయకులను ఫ్రాన్స్లోని రాంబౌలెట్కు ఆహ్వానించారు. ఆ సమయంలో ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ 1975లో గ్రూప్ ఆఫ్ 6ను ఏర్పాటు చేశాయి. ఈ దేశాలు పారిశ్రామిక ప్రజాస్వామ్య దేశాలకు ఒత్తిడితో కూడిన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదికనందించాయి. 1976లో కెనడా కూడా సమూహంలో చేరడానికి ఆహ్వానించబడింది. తర్వాత అన్ని G7 దేశాలతో మొదటి సమావేశాన్ని యునైటెడ్ స్టేట్స్ నిర్వహించింది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ 1981 నుండి నాన్ ఎన్యూమరేట్ సభ్యునిగా G7లో పూర్తిగా పాల్గొంది. ఇది సభ్య దేశాల నాయకులకు ప్రాతినిధ్యం వహించే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు మరియు యూరోపియన్ కమిషన్ యొక్క కార్యనిర్వహణ శాఖ చేత ప్రాతినిధ్యం వహించింది. 1997లో రష్యా చేరిన తర్వాత G7ని G8 అని చాలా సంవత్సరాలు పిలిచారు. USSR ని G7లో చేర్చడం అనేది సోవియట్ యూనియన్ పతనం తర్వాత తూర్పు మరియు పశ్చిమాల మధ్య సహకారానికి సంకేతంగా నిలిచింది. ఉక్రెయిన్లోని క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత 2014లో రష్యాను సభ్య దేశంగా బహిష్కరించారు. ఆ తర్వాత నుండి ఈ బృందం తిరిగి G7గా పిలువబడుతుంది. ఈ సమూహంలో సభ్యత్వం కోసం అధికారిక ప్రమాణాలు లేవు, కానీ పాల్గొనే వారంతా అత్యంత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు కావడం గమనార్హం. ఇక ఇటీవల ఇటలీలోని అపులియాలో జరిగిన G7 కూటమి సమావేశ వివరాల్లోకి వెళితే, ఇప్పటి వరకు రష్యాను ఉమ్మడి సంప్రదాయ శత్రువుగా పరిగణిస్తూ వస్తున్నా తాజాగా చైనాను కూడా దాని సరసన చేర్చింది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా ద్వారా ఉక్రెయిన్ పై మాస్కో సాగిస్తున్న యుద్ధాన్ని డ్రాగన్ దేశం సమర్థిస్తోందని, భద్రతా పరంగా అనేక సమస్యలకు కారణమవుతోందని మండిపడింది. దీనిని తక్షణమే ఆపకుంటే మరిన్ని ఆంక్షలను విధిస్తామని హెచ్చరించింది. కూటమి భేటీలోనూ బీజింగ్ విషయంపై కూడా చర్చ జరిగింది. రష్యా యుద్ధోన్మాదానికి సామాగ్రి అందజేస్తున్న దేశంగా చైనాను పేర్కొంది. బీజింగ్ తో పాటు ఇలాంటి సహాయం అందిస్తున్న దేశాలు, సంస్థలపైన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఆంక్షల కారణంగా ఇతర ప్రాంతాల నుంచి రవాణా పడిపోవడంతో చైనా తయారీ వినియోగ వస్తువులకు రష్యా కేంద్రంగానూ మారింది. ప్రతిగా చైనా తక్కువ ధరకు మాస్కో నుంచి ఇంధనాన్ని పొందుతుంది. ఈ నేపథ్యంలోనే బీజింగ్ ను తీవ్రంగా తప్పుబడుతూ G7 కూటమి ప్రకటన వెలువరించింది.
టిబెట్, జింజియాంగ్, హాంకాంగ్ లో చైనా ప్రమేయం కూడా మితిమీరుతుందని ఆరోపించింది. ఇక ఈ సమావేశంలో అందరినీ ఆకట్టుకున్న మరో విషయం ఇటలీ ప్రధాని మెలోనీ మోడీతో సెల్ఫీ దిగడం. నమస్తే అంటూ భారత ప్రధాని మోడీని G7 సదస్సుకు ఆహ్వానించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆయనతో సెల్ఫీ దిగి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మెలోడీ అనే శీర్షికతో ట్వీట్ చేశారు. మెలోడీ అంటే మెలోనీ ప్లస్ మోడీ అని అర్థం. గతంలో డిసెంబర్లో UAEలో జరిగిన COP28 సదస్సు సందర్భంగా కూడా మోదీతో దిగిన సెల్ఫీకి హ్యాష్ ట్యాగ్ను జత చేసి మెలోడీ అంటూ మెలోనీ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. భారత్, ఇటలీ ప్రధానులు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిపై సమీక్షించారు. కాగా దౌత్యపరంగా విభేదాలు తలెత్తిన కెనడా ప్రధాని ట్రూడోతో మోదీ కొద్దిసేపు సంభాషించారు. బైడెన్తోనూ మోదీ సమావేశమవ్వడంతో ఈ కూటమి సమావేశాలు పూర్తయ్యాయి. చూశారు కదా, కొన్ని దేశాల కలయిక వల్ల ఏర్పడిన కూటముల నుండి ఎలాంటి లాభాలుంటాయో మనం కూడా సమాజంలో వివిధ సమూహాల్లో, కమిటీల్లో భాగస్వామ్యులుగా ఉండి సమాజ శ్రేయస్సుకు, అభివృద్ధికి తోడ్పాటు అయ్యే విధంగా భాగస్వాములమవుతాం.